సందేహించేవాడు ఎట్లా ఉంటాడు చూడండి, గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగముల పోలి ఉండను అంట. మీరు ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళారు కదా, ఒకసారి పైకి ఇట్లా వస్తది, మళ్ళీ కిందికి ఇట్లా అవుతుంది, మరి పైకి ఇట్లా అలా వస్తుంది, మళ్ళీ కిందికి ఇట్లా వెళ్తుంది, ఒకసారి ఎస్ ఒకసారి నో. సందేహించేవాడు ఒక మాట మీద స్థిరంగా ఉండడు, ఒకటి ఎస్ అంటాడు, ఒకసారి నో అంటాడు అనమాట. అట్టి మనుషుడు ద్విమనస్కుడై అంటాడు. రెండు మనసులు ఉంటాయి అనమాట. చేస్తాడు, లేదు చెయ్యడులే, ఇస్తాడు, ఇయ్యడులే, నాకెందుకు ఇస్తాడులే. రెండు తలంపులు, రెండు మాటలు. లేదు, విశ్వాసం ఎట్లా ఉంటదంటే ఒకటే మాట. రక్తస్రావము చేత బాధపడుతుంది 12 సంవత్సరాల నుంచి. ఆమె ఏమంది తెలుసా? ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగుపడతానేమో అనలేదు, నేను బాగుపడదును. I will be healed when I can touch the hem of his garment. ఆయన వస్త్రపు చెంగు ముడితే నేను బాగైపోతానని విశ్వాసంతో వచ్చింది. అమ్మా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. చాలా మంది ప్రశ్న, దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? ఎందుకు ఆలకించడు అంటే ఎందుకే